వరప్రసాద్ అండి. వరప్రసాద్ గారు. ఆ! చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా! ఎలా ఉందంటారు? బాగానే ఉందండి పరిపాలన. హ్మ్. పర్లేదు బాగానే చేత్తన్నారు. హ్మ్. ఆయనొస్తే బాగా చేత్తారనే అనుకున్నాం. బానే ఉంది. హ్మ్. హ్మ్. ఆ! గ్యాసులయి ఇస్తానంటున్నారండి. హ్మ్. తీసుకునేవాళ్ళు తీసుకున్నారు. ఇంకా కొంతమంది తీసుకోవాలి. హ్మ్. తర్వాత ఇస్తానంటున్నారండి. ఓకే. పథకాలయ్యి ఇంకా పెట్టారు గానీ, ఇంకా ఏమీ ఇవ్వలేదండి. ఓన్లీ పెన్షన్ అయితే హ్మ్. నడుస్తుంది. హ్మ్. అయితే చంద్రబాబు నాయుడు గారు మరి గతంలో ఇళ్ల స్థలాలు, పట్టాలు మా చేతికి ఏదో పుస్తకం, కాగితం ముక్క ఇచ్చారండి. ఓకే. అదైతే మా చేతిలో ఉన్నాయి. హ్మ్. దానికి అదేమీ మాకేం చెప్పలేదు. హ్మ్. మరి ఆ ఇళ్ల స్థలాలు కూడా చంద్రబాబు నాయుడు గారు మరి 3 సెంట్లు ఇస్తానన్నారు. హ్మ్. హ్మ్. ఆ ఇళ్ల స్థలాలు కూడా ఇస్తే మేము మరి హ్మ్. లోన్ ఇచ్చినా, లోన్ ఇవ్వకపోయినా మేము అందులో పూరు గుడిసైనా యేసుకొని ఓకే. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇళ్ల స్థలాలు ఇస్తారనే కొంత మేము ఆశతోటి ఆయన్ని నెగ్గించాం. హ్మ్. కానీ ఆయన ఇప్పుడు ఇళ్ల స్థలాలు మరి ఇవ్వాలి. హ్మ్. ఇస్తే ఆయన లోన్ ఇవ్వకపోయినా మేము పూరు గుడిసైనా యేసుకొని ఉంటాం. మరి జగన్ ఉన్నప్పుడు దీని ఏమి దీని రాలేదంటారా? విషయంలో మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఏం చేస్తారని తెలీదు. కొంచెం దీని మీద క్లారిటీ తీసుకుంటే హ్మ్. ప్రజలందరికీ కూడా హ్మ్. ఆయన దగ్గరికెళ్ళి మేము అడగాలంటే మేము వెళ్ళలేము, అడగలేము. ఈ హ్మ్. విషయం ఆయన పట్టించుకుని హ్మ్. ఈ ఇళ్ల స్థలాలు ఇస్తే హ్మ్. అందరికీ సంతోషమే. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సీఎంగా ఉంటారు ఇళ్ల హ్మ్. స్థలాలు ఇస్తే. హ్మ్. మరి జగన్ గారు ఉన్నప్పుడు ఏమి రాలేదంటారా? జగన్ గారు ఉన్నప్పుడు పట్టా ఇచ్చారండి. ఆ పట్టా ఎందుకు పని చేయదు అన్నట్టుగా మా చేతిలోనే ఉంది. హ్మ్. హ్మ్. మరి దాని విషయంలో ఏం చేస్తారో చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి హ్మ్. ఈ ఇళ్ల స్థలాలు త్వరగా ఇస్తే హ్మ్. మేము పూరు గుడిసైనా వేసుకుని ఉంటామండి. ఇస్తారన్న నమ్మకం మీకుందంటారా ఇప్పుడైతే? ఇస్తారనే నమ్మకం మాకుందండి పూర్తిగా. హ్మ్. మా ఫుల్ క్లారిటీతో చంద్రబాబు నాయుడు గారు 3 సెంట్లు ఇస్తారు. హ్మ్. హ్మ్. లేకపోతే 2 సెంట్లైనా ఇస్తారు. హ్మ్. హ్మ్. ఇల్లు కట్టుకుందాం. లోన్ ఇవ్వకపోయినా తర్వాత తర్వాత అయినా ఇస్తారు. ముందు ఇళ్ల స్థలాలు ఇస్తారని ఆశిస్తున్నాం. హ్మ్. మరి జగన్ ఉన్నప్పుడు పని చేసుకోకపోయినా పథకాలేసేవాడు బాగుండేది. చంద్రబాబు నాయుడు వచ్చాక పనులు లేవు, పథకాలు లేవని చెప్పేసి బాధపడుతున్నారన్నారు కదా! పనులు అప్పుడు లేవండి, ఇప్పుడు లేవు. అయితే పథకాలు ఆయన ఇచ్చేవారండి. ఈయన ఇవ్వటం అంటే మరి ఇంకా త్వరగా జరగని పని కదండీ. హ్మ్. తర్వాత తర్వాత చేస్తారని ఈయన ఆశిస్తున్నామండి. హ్మ్. తర్వాత కొంచెం ఫీజు రింబర్స్‌మెంట్లు పిల్లలకి అయ్యి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆయన కూడా చాలా మేము చాలా ప్రజలు చాలా ప్రాబ్లమ్‌లో ఉన్నాం. హ్మ్. పిల్లల ఫీజు పట్టుకొస్తే రండి లేకపోతే మానేయండి అంటున్నారు స్కూల్లో. హ్మ్. కొంచెం ఆయన కూడా ఈ అమ్మఒడి అది మరి త్వరగా చూసి హ్మ్. అందిస్తారని ఆశిస్తున్నాం. హ్మ్. హ్మ్. మరి పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్నారంటారు గెలిచాక? పవన్ కళ్యాణ్ ప ఆయన కూడా బాగానే ఉందండి పరిపాలన. హ్మ్. పర్వాలేదండి. హ్మ్. చాలా మరి బాగుందండి. మరాయన బాగా చేయట్లేదు, ప్రజల్లో అక్కడ కనిపించట్లేదని చెప్పేసి అంటున్నారు కదా! ఏమన్నా అందరికీ అంటే అలాగ అంటారండి. న్యాయం చేయాలనేది కొంచెం త్వరగా అవ్వదు కదండీ. హ్మ్. అలా తొందరగా ఎలాగవుద్ది? హ్మ్. అవుతుందండి. హ్మ్. చేస్తారు. హ్మ్. కొంచెం కంగారు పడితే ఎలాగండి మరి? మరి గత ప్రభుత్వం పథకాలు గాని, పరిపాలన గాని ఏ విధంగా ఉండేదంటారు? అప్పుడు పర్వాలేదండి బాగానే ఉంది. హ్మ్. అయితే కొన్ని కొన్ని పథకాలు ఆపారండి. హ్మ్. చేయలేకపోయారు. హ్మ్. పర్లేదండి ఇప్పుడైనా పర్వాలేదు. మరి గత ప్రభుత్వంలో అందరికీ అందినాయి అంటారా పథకాలు? చాలామందికి కొన్ని అందాయండి. హ్మ్. హ్మ్. కొంతమందికి అందాయి. కొంతమందికి సరిగా అందలేదండి. హ్మ్. మరి ఆ ప్రాబ్లమ్ ఎక్కడ జరిగిందనేది మనకు తెలీదండి. ఇప్పటివరకైతే బానే ఉందంటారు. పర్లేదండి. ఓకే. బానే ఉందండి. ఓకే. థాంక్ యూ.